అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మామిడి మొక్క గురించి చెప్పాను కదా, గోల్డెన్ మ్యాంగో. ఈ గోల్డెన్ మ్యాంగో నేను వీడియో తీద్దామని పైకి అలా వస్తున్నాను. నేను చూస్తూ ఉండగానే అలా రాలిపోయింది. ఇదిగోండి, నా కళ్ళ ముందే ఇలా రాలిపోయిందండి. ఇదిగోండి, నేను చూస్తూ ఉండగానే అవి ఇప్పుడే చూడండి, జస్ట్ ఇంకా ఆ పచ్చి కూడా అలాగే ఉంది, పండిపోయింది. కాడ దగ్గర కూడా చూసారా, ఆరెంజ్ కలర్ వచ్చేసింది. చూస్తుండగానే నా కళ్ళతోటి చూశానండి నేను, అది పండిపోయి రాలిపోవటం. అదిగోండి, చూసారా, సైజు చిన్నది. మీకు ఇంతకుముందు నేను కొన్నప్పుడు చూపించాను కదా, ఆ కాయ నర్సరీ ఆయన ఇచ్చాడని చెప్పి, అది కొంచెం పెద్ద సైజు ఉంది. ఇది మనకి ఇంత చిన్న సైజు. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో, పండిపోయింది. ఇంత మెత్తగా అవ్వటం వల్లే చెట్టు నుండి రాలి పడిపోయిందండి. ఈరోజు మీకు గోల్డెన్ మ్యాంగో గురించి చూపిద్దాము. ఈ మొక్క ఎలా పెంచుతున్నాను, ఈ టబ్బులు ఎలా పెంచాను. ఒక కాయన కాపించాం కదా, మొక్క చూశారు కదా, మొక్క మాత్రం మంచి గ్రోత్ ఉన్న మొక్క. మన దగ్గరికి వచ్చి పూత విపరీతంగా పడింది. నేను చూపించాను మీకు కూడా. చూపించిన తర్వాత ఒక్క కాయ నిలబడింది. ఒక్క కాయ నిలబడటం కూడా నాకు గ్రేట్ అనిపించిందండి. మన విధానం మనకేంటంటే, మనం కిచెన్ వేస్ట్తోనే నేను మొక్కలు పెంచాలనేది నా కాన్సెప్ట్. మీకు అందరికీ తెలుసు. వీటికి మామిడి మొక్కలు పెంచాలంటే ఏవేవో మందులు వేయాలని చాలా చెప్తున్నారు, కానీ నా వల్ల కావట్లేదు అనమాట. నేను ఇంతకుముందు కూడా పెంచిన ఒకటైనా 2 కాయలు 3 కాయలైనా కూడా వచ్చినాయి. అలాగే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడైతే చాలా మామిడి మొక్కలు తెచ్చానండి, రకరకాల మామిడి మొక్కలు తెచ్చాను. ఒకసారి అన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అయితే ఇది మన దగ్గర కాసిన ఈ కాయ టేస్ట్ ఎలా ఉందో ముందు చూద్దాము. ఓకేనా? మీరందరూ రెడీగా ఉన్నారా? కట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడే కట్ చేద్దాం. మామిడి మొక్కలోనే పెట్టి మామిడికాయ కట్ చేసి నేను టేస్ట్ చేసి చెప్తానండి. కలర్ చూసారా, డార్క్ ఎల్లో కలర్. మామూలుగా పండిన తర్వాత మనకి ఆరెంజ్ కలర్లో వస్తాయి ఏ పండైనా. ఇది ఎల్లో కలర్. చూసారు ఎంత డార్క్ ఎల్లో కలర్లో ఉందో. ఈ రుచి చూసి చెప్తానండి, దీనికి 2000 పెట్టొచ్చా లేదనేది. 2000 పెట్టి మొక్క కొన్నానని చెప్పాను కదా మీకు. అయితే ఇంకొక కాయ కూడా రెడీ అవుతుంది, అది కూడా మీకు చెప్తాను. అది కూడా ఒకే కాయ కాసింది, అది కూడా 2000 ఆ మొక్క. ఇవి మనం బయట కొనలేము అని చెప్పారనమాట. ఇవ్వండి, చాలా టేస్టీగా ఉందండి. అదొక రకమైన టేస్ట్, చాలా బాగుంది. మనం ఫ్రూట్స్ ఇన్ని రకాల మామిడి పళ్ళు మనం టేస్ట్ చేసి ఉంటాం కదా, దగ్గర 20 రకాల దాకా మనం టేస్ట్ చేసి ఉంటాము. వాటన్నిటిలో డిఫరెంట్ టేస్ట్ ఉందండి. ఇది చాలా బాగుంది. కొంచెం స్వీట్, మరీ ఎక్కువ స్వీట్ లేదు. మా వారికి పెట్టి చూస్తాను, తిని టేస్ట్ చెప్పండి. చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ కదా, డిఫరెంట్ గా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. స్మెల్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా. అవును, చూసారు కదా. గోల్డెన్ మ్యాంగో గురించి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈరోజు. ఈ మొక్క ఎలా నాటాను ఈ టబ్బులు అనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి. నా విధానంలో నేను ఎలా నాటుతున్నాను, ఇలా నాటిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎన్ని మామిడికాయలు మనం తీసుకోగలుగుతాం అనేది చూసుకున్న తర్వాత అప్పుడు ఈ విధానంలో మనం మొక్కలు పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి థాయ్ వెరైటీ మ్యాంగో. అవి నేను 5-6 మొక్కలు తెచ్చానండి. ఆ థాయ్ వెరైటీ నేను ఇంతకుముందు మీకు టేస్ట్ చేసి చెప్పాను కదా, సేమ్ మోడల్ అయితే అది ఆరెంజ్ కలర్లో ఉంది.
ఆ పండు టేస్ట్ అయితే అసలుకి ఊహించలేనంత టేస్ట్. ఇది కొంచెం స్వీట్ తక్కువగా ఉంది, అది విపరీతమైన స్వీట్ ఉందన్నమాట. ఆ కాయ కూడా నేను చూపిస్తాను పదండి. అక్కడ ఉంది కాసింది, అద్దుగా ఉంది చూసారా. ఇది కూడా నేను తెచ్చిన తర్వాత నా దగ్గర కాసిన మొక్క అండి, కాయ అండి ఇది. ఇదంతా పూత విపరీతంగా వచ్చి ఒక్క కాయ నిలబడింది. ఇక్కడ కూడా పూతలు వచ్చినాయి, అంతా పూతలు వచ్చినాయి, కానీ ఒక్క కాయ నిలబడింది. చూద్దాం నెక్స్ట్ ఇయర్కి. ఇది చూడండి ఎంత చిన్న కుండీ, 11x11 కుండీలో నాటాను అనమాట. ఈ సమ్మర్ అంతా అలా ఉంచేసి మళ్ళీ ఆగస్టులో నేను రీపాటింగ్ చేస్తానమాట. పెద్ద కుండీలలోకి, బ్లాక్ టబ్బుల్లోకి. మడులైతే ప్లేస్ ఖాళీ లేదు కాబట్టి అన్ని బ్లాక్ టబ్బుల్లోనే పెడతాను. నాటేటప్పుడు చూపిస్తారండి. ఇది కూడా సేమ్. ఈ మొక్క చూసారా ఎలా ఉందో, బలంగా ఉన్న మొక్క. ఇది కూడా చిన్న కుండీలో పెట్టాను, 11x11 కుండీలో. నేను అన్ని ఎక్కడెక్కడ ఏమేమి నాటాను అనేది చూపిస్తారండి. అక్కడక్కడ నాటేసారనమాట. ఇట్లండి ఇక్కడ పూత వచ్చింది చూపిస్తాను. సేమ్ థాయ్ వెరైటీ. ఇది కూడా సేమ్ మ్యాంగోనే, ఇప్పుడు పూత ఉంది. అయితే ఒక కాయ కూడా నిలబడదు అనిపిస్తుంది అనమాట నాకు. అంత కాయగా మారలేదు, ఒట్టి పూతే వచ్చింది. చూడాలి దీనికి ఏమన్నా నిలబడిద్దాము. ఇక్కడైతే పిండి అయితే రాలేదండి, పూత ఉంది. పూత అంతా రాలిపోతుంది. అదిగోండి ఇలా ఉంది. ఇది కూడా 11x11 కుండీలో నాటాను. ఇప్పుడు 3 మొక్కలు చూపించాను కదా, ఇంకా 2 మొక్కలు మడుల్లో నాటాను. ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మొక్కలు చూపిస్తాను. తర్వాత ఆ టబ్ ఉంది కదా, ఆ టబ్లో నేను ఏమేమి సాయిల్ మిక్స్ కలిపి ఆ గోల్డెన్ మ్యాంగో పెట్టాను అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఒకసారి మామిడి మొక్కలు ఎక్కడెక్కడ నాటాను అనేది కూడా చూపిస్తానండి. సమ్మర్ విపరీతంగా ఎండ ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క, ఇది ఒక మామిడి మొక్క. అక్కడ 1, 2, 3 చూపించాను, 4. ఇదిగోండి ఇది ఒక రకం 5. ఇది మడిలో నాటాను 6. తర్వాత ఇదిగోండి ఇక్కడ 2 మొక్కలు, 7, 8. ఈ 2 థాయ్ వెరైటీ. నెక్స్ట్ ఇదిగోండి 9. ఇక్కడ చూసారా ఈ మొక్క, ఇది ఇంతకుముందు నేను కాయ కోసి చూపించాను కదా, ఆ మొక్క అండి ఇది 10. నెక్స్ట్ అక్కడ ఒకటి ఉంది చూడండి, అక్కడ చూపించండి, అది బంగినపల్లి, అది పెద్ద మొక్క. అక్కడ ఒక మొక్క ఉంది చూశారు కదా, దాంతో పాటు 11 మొక్కలండి. ఈసారి ఇంత చిన్న గార్డెన్లో 11 మామిడి మొక్కలు నాటాను. నెక్స్ట్ ఇయర్కి ఈ మామిడి మొక్కలను బాగా డెవలప్ చేద్దాము, బాగా కాపించాలి అనే ఉద్దేశంతో నేను కొంచెం ఈ మామిడి మొక్కల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇన్ని రకాల మామిడి మొక్కలు తీసుకొచ్చాను. వీటినన్నిటినీ నెక్స్ట్ ఇయర్కి బాగా కాపించాలని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.